హలో నమస్తే ఆదాబ్. నేను మీ అనుష. మన ఇంటి బృందావనంకి స్వాగతం. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు కదా. సో ఈరోజు మనం చాక్లెట్ కేక్ విత్ డ్రై ఫ్రూట్స్ ఎలా చేయాలో తెలుసుకుందామా. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మా బాబు ఎంజాయ్ చేస్తున్నాడు కేక్ చేయటం అయిపోయిన తర్వాత, అండ్ మా పాప కూడా తింటుంది. సో చలో వెళ్ళిపోదామా వీడియోలోకి. సో అది ఎలా ఉంది, ఏంటి, ఎలా చేస్తారు అన్నది ఈజీ అండ్ సింపుల్గా తెలిసేసుకుందాం. అండ్ మీకు దీంట్లో బ్లెండర్ లేకపోతే డిఫరెంట్గా ఎలా ఎలా మనం బ్లెండ్ చేసుకోవచ్చో కూడా చూపిస్తాను. సో ఫస్ట్గా మనకి ఇక్కడ కావాల్సింది మైదా. అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటామండి. ఒక కప్ మైదా, ఒక గ్లాస్ ఇది మెషరింగ్కి తీసుకున్నాను నేను. సో మైదా కానీ షుగర్ కానీ ఎగ్స్ కానీ ఏమైనా సరే దీంతోనే నేను మెషర్ చేసి వేయటం జరుగుతుంది. అండ్ ఇది చూసినట్లయితే మీకు మైదా, అండ్ ఇది వెనిలా ఎసెన్స్ చూసారు కదా. డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉంటాయి. సో మీకు నచ్చింది కొనుక్కోవచ్చు. అండ్ ఎగ్స్ సుమారుగా ఒక 6 పడతాయి అని తీసుకున్నాము. అండ్ ఇది బేకింగ్ పౌడర్, మీకు బయట ఈజీగా దొరుకుతుంది. ఇది తినే సోడా. సో కేక్లో ఎప్పుడైనా సరే మనం బేకింగ్ పౌడర్ వేయాలి అండ్ తినే సోడా రెండు వేయాలి. అండ్ ఇక్కడ నేను మీరు చూసినట్లయితే బాదం ఇంకా జీడిపప్పు తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఇష్టం ఉంది అంటే యూ కెన్ యాడ్ ఆల్ దోస్. ఇది మీరు చూసినట్లయితే కోకో పౌడర్ హర్షీస్ వాడిది తీసుకున్నాను నేను. కోకో పౌడర్ లూజ్ కూడా మీకు దొరుకుతుంది షాప్స్లో. సో మీకు కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఇది కేక్ చేయడానికి నేను హార్ట్ షేప్ ఉన్న బౌల్ తీసుకున్నాను. అండ్ ఇది హ్యాండ్ బ్లెండర్ అండి ఇది. సో మీకు ఇది లేకపోయినా సరే డిఫరెంట్ ఆప్షన్స్ కూడా చూపిస్తాను ఎలా చేసుకోవచ్చు అన్నది. అండ్ ముందుగా మనం ఇంకా షుగర్ చెప్పాను కదా, షుగర్ కూడా. సో కేక్ ప్రాసెస్ ఎలా చేస్తా, అండ్ మీకు నేను ఇక్కడ ఓవెన్లో చేయటం జరుగుతుంది. అండ్ ఇది కన్వెక్షనల్ ఓవెన్ అండి. సో 180 degrees ప్రీ హీట్ చేసుకొని కేక్ అన్నది మనం చేయటం జరుగుతుంది. మీకు కేక్ లేకపోయినా సరే ఇట్లాంటి బౌల్ తీసుకొని కింద వాటర్ పోసి పైన అన్నది బౌల్ యాడ్ చేసుకొని కూడా పెట్టుకోవటం చేయొచ్చు. అండ్ ఇప్పుడు అయితే మీకు ఈ వీడియోలో నేను మీకు ఓవెన్లో ఎలా చేయాలన్నది చూపిస్తున్నాను. అండ్ నన్ను అడిగితే ఓవెన్లో కన్నా నాకు స్టవ్ మీద చేయటం ఈజీ అనిపిస్తుంది. మీరు బ్లెండింగ్ ఎంత మంచిగా చేస్తే, అంటే కలపడం అది ఎంత బాగా చేస్తే మీకు కేక్ అన్నది అంత స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది, అంటే ప్లఫీ వస్తుంది. అండ్ ఎగ్స్ ఇక్కడ బ్రేక్ చేస్తున్నాము. సో చెప్పాను కదా గ్లాస్ కొలత ప్రకారం వేసుకోవాలి అని. సో ముందు అయితే ఆ గ్లాస్తో మైదా వేసుకోవటం జరిగింది, అండ్ షుగర్ వేసుకోవటం జరిగింది. అండ్ దెన్ ఈ ఎగ్స్ అనేది ఒకసారి బ్లెండ్ చేద్దాము. ఇవి కూడా మీకు ఇన్ కేస్ ఇట్లా కాదు విడివిడిగా కాకుండా చేయాలి అనుకుంటే మీకు మిక్సీలోనే ఈ షుగర్ మైదా ఎగ్స్ ఇవన్నీ కలిపి మిక్సీలో కూడా బ్లెండ్ చేసేయచ్చు మీరు సింపుల్గా. కొంతమంది షుగర్ పౌడర్ కూడా యాడ్ చేస్తారు. సో మనం ఇది బ్లెండ్ చేసుకున్నప్పుడు కూడా నీట్గా చేసేసుకుంటే అయిపోతుంది. అండ్ నెయ్యి కూడా ఇక్కడ యూస్ చేసాము. సో నెయ్యి ఆర్ ఆయిల్ లేదంటే ఫ్రెష్ వెన్న ఉంటుంది కదా, అది కూడా మీరు యూస్ చేసుకొని చేయొచ్చు. అండ్ ఎగ్ బ్లెండింగ్ అనేది జరుగుతుంది. మీకు సింపుల్గా బ్లెండర్ లేకపోయినా స్పూన్తో అయినా సరే బీట్ చేసుకోవచ్చు, లేదా నేను చెప్పినట్లు మిక్సీలో అయినా సరే చేసుకోవచ్చు. నైస్. సో ఇప్పుడు ఇక్కడ షుగర్ అండ్ ఎగ్స్ వేయటం జరిగింది. అండ్ నేను ఇక్కడ నెయ్యి అయితే వేట్ చేస్తున్నాను. సో నెయ్యి కాగుతుంది. అండ్ కొంచెం ఆయిల్. సో నెయ్యి కూడా మీరు గ్లాస్తో వేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేయటం జరిగింది. అండ్ మైదా కూడా ఒక గ్లాస్తో కొలవటం జరిగింది. సో ఆయిల్ యాడ్ చేశాను. అండ్ అండ్ కొంచెం గీ అయితే ఉంచుకోండి, ఎందుకంటే మనం తర్వాత కేక్ ఈ మిక్చర్ దాంట్లో వేసినప్పుడు కేక్ ప్యాన్కి రాస్తాము. సో గీ, బటర్, ఏదైనా ఆయిల్ ఏది అవైలబుల్ ఉంటే అది మీ ఇష్టం. సో ఇది బ్లెండ్ చేయటం అన్నది జరుగుతుంది ఇక్కడ. మీరు ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటుందండి, దాంతో అయితే కేక్ ఇంకా బాగా ప్లఫీగా వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇదైతే హ్యాండ్ బ్లెండర్ అండి, కొంచెం కష్టంగా అనిపించింది. సో స్లోగా తర్వాత మీకు ఇంకొకటి చూపిస్తాను. సో దేంతో ఏం వెయిట్ యూస్ చేసుకొని మీరు ఇది బ్లెండ్ చేసుకోవచ్చు అని, మిక్సీ కాకుండా. అండ్ ఇక్కడ మైదా యాడ్ చేసాము. సో ఇందులో షుగర్, మైదా, ఎగ్స్ వేయటం జరిగింది. అండ్ ఒక 3 spoons ఆఫ్ కోకో పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాము. సో మనం చాక్లెట్ కేక్ అనుకుంటున్నాం కాబట్టి కోకో పౌడర్ కూడా 3 spoons యాడ్ చేశాను ఇక్కడ.
సో ఇదంతా మనం బ్లెండ్ చేసేసుకుందాం మళ్ళీ. అండ్ ఇంకా మీకు తినే సోడా కొంచెం అండ్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకుంటాము. బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా 2 వేయటం జరుగుతుంది ఇక్కడ. కొంచెం సాల్ట్ అండి, సాల్ట్ ఊకే టేస్ట్ కోసం వేస్తాము కొంచెం అంతా. సో మొత్తం మనం బ్లెండ్ చేసుకుందాం. మీకు కావాలి అనుకుంటే ఇవేవైతే ఇంగ్రీడియంట్స్ మీకు అన్నీ చూపించి బ్లెండ్ చేస్తున్నామో ఇవన్నీ మిక్సీలో కూడా వేసుకోవచ్చు అండి మీరు. ఈజీగా అయిపోతుంది. ఇన్ కేస్ మీకు ఇట్లా బ్లెండ్ చేయడం కష్టం అనిపిస్తుంది అని, కానీ మనం ఎంత కష్టపడితే అంత కేక్ అనేది స్మూత్నెస్ వస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే హ్యాండ్ బ్లెండరే కాదు, మీకు పప్పు గుత్తితో కూడా ఇన్ కేస్ మీ ఇంట్లో మిక్సీ లేని వాళ్ళు ఉంటారు, హ్యాండ్ బ్లెండర్ లేని వాళ్ళు, పప్పు గుత్తి లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరు కదా, సో పప్పు గుత్తితో కూడా చేయొచ్చు. అండ్ ఇది ఉంటుంది కదా బీటర్, సో దీంతో కూడా మనం చేయొచ్చు. సో ఇవన్నీ మిక్స్ చేసేసుకోవచ్చు. అండ్ నీట్గా చూసుకోండి. అండ్ అది ఒకటే వేలో, అంటే క్లాక్ వైజ్ తిప్పితే క్లాక్ వైజ్లోనే చేయండి, ఆర్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే యాంటీ క్లాక్ వైజ్లోనే చేయండి, సో దాట్ మీకు ఈజీగా ఇదవుతుంది. అండ్ లాస్ట్లో కొంచెం అంతా వెనిలా ఎసెన్స్ యాడ్ చేసాము. వెనిలా ఎసెన్స్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, ఒక 2 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈజీగా మీరు పప్పు గుత్తితో కూడా చేసుకోవచ్చు. అండ్ పిల్లలు సరదాగా కూడా వాళ్ళు కూర్చొని చేయటం జరిగింది పిల్లలు. నేను అయిపోయింది కదా, సో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దాము. అండ్ డ్రై ఫ్రూట్స్ మీకు కావాలి అనుకుంటే, మీకు మొత్తానికి వద్దు అనుకుంటే, అంటే మీకు తింటున్న కొద్దీ మీకు డ్రై ఫ్రూట్స్ తగలాలి అనుకుంటే మీకు డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే దాన్ని బట్టి క్వాంటిటీ అనేది వేసుకోండి. అనేది మిక్స్ చేసేసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్యాన్కి గ్రీజింగ్ అనేది జరుగుతుంది అండి. సో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి, లేదా బటర్, లేదా ఒక బటర్ పేపర్ దొరుకుతుంది, బటర్ పేపర్ వేసుకోవచ్చు, గీ రాసుకోవచ్చు. సో మీకు ఏది అవైలబుల్ ఉంటే దాంతో చేసుకోవచ్చు. స్పెసిఫిక్గా మనకి ఇదే కావాలి అని ఏమి ఉండదండి. సో మనం ఇది మిక్స్ చేసిన బ్యాటర్ ఏదైతే ఉందో ఆ బ్యాటర్ మనం అండ్ ఇంకొకటి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం దానికి మైదా పిండి అన్నది డస్టింగ్ చేస్తామండి. ఎందుకంటే ఈ బ్యాటర్ ఏదైతే ఉందో అది ఈజీగా మనకి తర్వాత కుక్ చేయటం అయిపోయిన తర్వాత ఈజీగా కేక్ అనేది కింద అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. సో ఆయిల్ అప్లై చేయటం అయిపోయింది, ఇప్పుడు మైదా పిండితో డస్టింగ్ అనేది జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, మొత్తం ప్యాన్ మొత్తం వచ్చేలాగా చూసుకొని డస్టింగ్ అనేది చేసుకోండి. అండ్ ఎక్స్ట్రా ఏదైతే పౌడర్ ఉందో అదంతా మళ్ళీ మనం కింద దులిపేద్దాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఆయిల్ అప్లై చేయటం అయిపోయింది అండ్ మైదాతో డస్టింగ్ అనేది జరుగుతుంది. చాలా సరే కదా, ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఇట్లా చేసుకొని దులిపేసుకుంటే మొత్తం ఈవెన్గా మొత్తం ఎక్కడ అవన్నీ కలర్స్ పోయి అయిపోయి నావ్ చేస్తారు వాళ్ళు. నాశనం ఒక్కరోజుకి నాశనం చేస్తారు ఏదైనా. చూస్తున్నారా, సో గ్రీజింగ్ అండ్ డస్టింగ్ అయిపోయింది. తీసేద్దాం, ఎక్స్ట్రా మైదా ఏదైతే ఉందో అంతా తీసేద్దాం. అండ్ ఇప్పుడు మీరు దాంట్లో బ్యాటర్ వేయటం జరుగుతుంది. సో ఏదైతే బ్యాటర్ ఉందో మీరు ఇది మాత్రం గ్రీజింగ్ అండ్ డస్టింగ్ మాత్రం కరెక్ట్గా చేసుకోండి, కింద అంటుకోకుండా. నెక్స్ట్ అయిపోయింది కదా, సో ఇప్పుడు మనం దీంట్లో మనం ఏదైతే బ్యాటర్ రెడీ చేసుకున్నామో కేక్ బ్యాటర్ అదంతా వేసేద్దాం. ఆంటీతో పాటు నువ్వే చూస్తున్నారు కదా, బ్యాటర్ కూడా వేసి, అండ్ బ్యాటర్ మనం వేసిన తర్వాత ట్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలు అయిపోయింది అది ఆంటీ చేతితో తీసేసి ఈక్వల్గా, అంటే లోపల ఏదైనా గాలి ఏమైనా అంటే ఎయిర్ బబుల్స్ అట్లా ఏమైనా ఉంటే అది ఫిల్లింగ్ కోసం మనం ట్యాపింగ్ అనేది చేస్తాము. సో మొత్తం ఏదైతే ఉందో బ్యాటర్ మొత్తం నీట్గా వేసేసుకోండి. అండ్ ట్యాపింగ్ అండ్ బబుల్స్ ఏమైనా ఉంటే ఆ బబుల్స్ ఫార్మేషన్ లేకుండా మనం ఆబ్వియస్లీ సోడా అండ్ బేకింగ్ పౌడర్ వేస్తాం కాబట్టి కొన్ని బబుల్స్ అనేవి పైన మీకు కనిపిస్తూ ఉంటాయి, ఫామ్ అవుతూ ఉంటాయి. సోడా గురించి తెలుసు కదా, సో దట్స్ ద రీజన్ ఫామ్ అవుతూ ఉంటాయి. అండ్ ట్యాపింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను మీకు చెప్పినట్లయితే
మధ్యలో గ్యాప్స్ ఏమైనా ఉన్నా సరే మధ్యలో హోల్స్ అట్లా రాకుండా ఉంటుంది ట్యాపింగ్ చేస్తే మనం. చూసారా ట్యాపింగ్ జస్ట్ అట్లా పట్టుకొని కింద ఇట్లా కొడితే సరిపోతుందండి, అంతా ఈక్వల్గా అయిపోతుంది. అండ్ ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నా సరే అంతా ఫుల్ అయిపోతుంది. అండ్ పైన మీకు ఇంకా కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవచ్చు. సో మనకి పైకి కనిపిస్తాకి డ్రై ఫ్రూట్స్ కూడా కనిపిస్తాకి వేసుకోవచ్చు. అండ్ మనం ముందు ఆల్రెడీ కలిపేసుకున్నాం కదా, సో మీకు డ్రై ఫ్రూట్స్ అంతా ఎక్కువ ఇష్టం లేదు అనుకుంటే మీరు అది మిక్స్ చేయటం ఆపేసుకోవచ్చు. అండ్ పైన ఒకటి గార్నిష్ చేసుకుని సరిపోతుంది. లేదు తింటూ ఉంటే మీకు డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉండాలి అనుకుంటే బ్యాటర్లో మిక్స్ చేసుకొని వేసుకుంటాం. ఇక్కడ మీరు చూసినట్లయితే అవన్నీ నేను 180 degrees ప్రీ హీట్ చేస్తున్నానండి. ప్రీ హీట్ ఆప్షన్ ఆటోమేటిక్గా 10 minutes టైమర్ అన్నది అదే తీసుకుంటుంది. సో 180 degreesలో 10 minutes ప్రీ హీట్ చేసి మనం కేక్ బ్యాటర్ ఏదైతే మనం రెడీ చేసుకున్నామో ప్రీ హీట్ చేసిన తర్వాత అది కేక్ ప్యాన్ లోపల పెట్టేస్తే ఒక 20 minutesకి మనకి కేక్ అనేది రెడీ అయిపోతుందని. అండ్ డిపెండ్స్ లైక్ ఒక్కొక్క అవెన్కి 40 minutes పడుతుంది, ఒక్కొక్క అవెన్కి 20 minutes, ఒక్కొక్క అవెన్కి 30 minutes అట్లా పడుతుంది. సో డిఫరెంట్గా అంటే కొన్నిలో ప్రీ ఇన్స్టాల్డ్ వాడే ఇచ్చేసాడు. సో దాన్ని బట్టి మీరు చూసుకొని సెట్టింగ్స్ అనేవి చేసుకోండి. సో ప్రీ హీట్ చేసి 180 degreesలో ప్రీ హీట్ చేసిన అవెన్ లోపల మనం కేక్ బ్యాటర్ అనేది పెట్టడం జరుగుతుంది. అక్కడ రీడింగ్స్ కొంచెం అంటే ప్రీ హీట్ అయితే అయ్యింది, బట్ మళ్ళీ మనం ఇక్కడ సెట్టింగ్స్ అనేవి బేకరీ అని ఒక ఐటమ్ ఇచ్చాడండి. సో దాంట్లో ఇది పెట్టడం జరిగింది. సో అది 40 minutes తీసుకుంది. అండ్ డిపెండ్స్, నేను మీకు చెప్పాను కదా, సో 40 minutesలో మీరు ఆఖరికి కేక్ అయిందా లేదా అనేది మీరు చూడాలి అంటే ఇక్కడ చూసారు కదా, ఫోర్క్ ఆర్ టూత్ పిక్ ఏమన్నా కేక్ లోపల ఇన్సర్ట్ చేస్తే మీకు బ్యాటర్ ఏమీ ఆ ఫోర్క్ ఏమి అంటకుండా ఉంటే బ్యాటర్ అనేది కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. మీరు ఇక్కడ చూసినట్లయితే కొంచెం హీట్ ఎక్కువ అయింది, అంటే ఏమంటారు లైక్ ప్రీ హీట్ ఆప్షన్స్ అవెన్ అన్నది కొంచెం ఆప్షన్స్ అవి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామండి. సో దానివలన ఇది కొంచెం ఎక్కువ బేక్ అవ్వటం జరిగింది. అండ్ మీరు కేక్ అది తీసిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని రౌండ్గా చక్కగా కేక్ అన్నది దానికి అంటకుండా నీట్గా కట్ చేసుకొని పక్కన ఒక ప్లేట్లో రివర్స్ చేసుకోండి, ఈజీగా వస్తుంది. అండ్ ఏం అంటుకోవటం అనేది ఏం జరగదు. అండ్ ప్లఫీనెస్ అయితే పక్కా వస్తుంది, స్మూత్గా ఉంటుంది. సో మనం పైన వేసిన డ్రై ఫ్రూట్స్ చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. అండ్ కేక్ చేయడం చాలా ఈజీ అండి. సో డిఫరెంట్ కేక్స్ చేసుకోవచ్చు. మీరు యాపిల్తో చేయొచ్చు, ఓరియో బిస్కెట్స్తో చేయొచ్చు, చాలా రకాల కేక్స్ ఇప్పుడు లాక్డౌన్ టైంలో అవైలబుల్ ఉన్నాయి బయట. బట్ ఇన్ కేస్ మీరు ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే సో ఇట్లా కూడా మీరు చేసుకోవచ్చు ఈజీగా. అండ్ చూసారు కదా చిన్న ట్యాప్ ఇవ్వండి, ఇన్ కేస్ దానికి అది చిన్న ట్యాప్ ఇవ్వగానే అది వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఎక్కువ కూడా అంటలేదు. మీరు చూసినట్లయితే ప్యాన్కి డస్టింగ్ చేయటం వల్ల, గ్రీజింగ్ చేయటం వల్ల. సో కేక్ అయితే రెడీ అయిపోయింది. అండ్ కొంచెం ఓవర్ బేక్ అవ్వటం వల్ల ఆ కింద అన్నది కొంచెం కింద మాడటం జరిగింది. బట్ ఎనీవేస్ అది కూడా టేస్ట్ చాలా బాగుంది అండి. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు ఈ కేక్ని. ఎలా ఉంది కేక్? సింపుల్గా ఎలా ఉంది? డ్రై ఫ్రూట్స్ తెలుస్తున్నాయా వేసినట్టు? తగులుతున్నాయా డ్రై ఫ్రూట్స్ నోటికి? యూ లైక్ డెట్? ఆహా, ఇప్పుడు కరెక్ట్ హార్ట్ షేప్ వచ్చినట్టుంది. నైస్ కదా. ఈ కేక్ బాగుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, మన ఇంటి చూడండి. థ్యాంక్ యూ. సో ఇదండి మన కేక్. అంటే బేకరీలో చేసినట్టు మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ లేకుండా సింపుల్గానే ఇంట్లో మనం ఇలా చేసుకోవచ్చు. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఇంటి బృందాన్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ యువర్ అనుష్.